నేను ఎంత వేదన పడుతుంటేనను దానిని బట్టి అర్చించదును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన వాడా, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మీరు మాట్లాడి తృప్తిపరిచి దీవించి వారిని బలపరిచి ఆదరించి కుటుంబాలకి నీ ఆశీర్వాదాలు మోసుకెళ్లేటట్టుగా కృపతోపమని, దుష్టుడు గలిబిల్లి యేసు నామంలో లైపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి చదవండి. హల్లెలూయా. చూసారా, ఎన్ని శ్రమలు వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా దేవుడిని విడిచిపెట్టకుండా కౌగులించుకున్నవాడు యోబు భక్తుడు. ఇంతటి విశ్వాసం కలిగిన వాడు ప్రకటన గ్రంథము నుండి ఆది కాండము దాకా, లేక ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము దాకా వెతికినా మనకి కనిపించడు. మనకి దీవెన రాకపోతే దేవుడి మీద సొనుగుతాం, దేవుడి మీద అలుగుతాం. నా దేవుడు నన్ను మర్చిపోయాడని, నా దేవుడు నా పట్ల కార్యాలు జరిగించటం లేదని చర్చీలు మార్చేవారు లేకపోలేదు, చావుకుని మార్చేవారు లేకపోలేదు, బైబిల్ పక్కన పెట్టకపోయినోళ్ళు మార్చలేదు. అన్ని దీవెనలు పొందుకున్న ఈ యోబు భక్తుడు నేను కదల్చబడను, కుంగిపోను, దిగులు పడతాను. రాత్రికి రాత్రే అన్ని కోల్పోయినా ఆయన ఏమంటున్నాడు? నేను కదల్చబడను అంటున్నాడు. తన భార్య మూర్ఖురాలు వల్లే మాట్లాడినా తన మాత్రం నిబ్బరంగా దేవుని తట్టు విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు రెండంతల దీవెనలు ఇచ్చాడు. హల్లెలూయా. ఒకటి కోల్పోతే రెండింటిని ఇచ్చాడు. అదే భక్తుడైన సొలొమోను అడగకుండానే 2 దీవెనలు 2 వరాలు ఇచ్చాడు నా తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. సొలొమోను అడగల, దేవుడే అడిగాడు సొలొమోనుని. మనుషులమైన మనం అడుగుతున్నాం దేవుడిని, దేవుడు అడిగాడు సొలొమోనుని. నా ఇష్టానుసారమైన నా కుమారుడైన కుమారుడా, నీకు ఒక వరమును నేను అనుగ్రహిస్తూ ఉన్నాను అని. మనమైతే లోకంలో ఉన్నాయి అడుగుతాం, మన అవసరాలకి కనిపించే అడుగుతాం. అవి కాకుండా జ్ఞానమును అడిగాడని సిరిని కూడా ఇచ్చేశాడు. హల్లెలూయా. లాభాను ఇద్దరినిచ్చాడు. ఎవరికమ్మా? ఒకరిని అడిగితే ఇద్దరినిచ్చాడు. యాకోబు అంటేనే మోసగాడు కదా, ఆ పేరే మోసకరమైన పేరని అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ ఎన్ని కోల్పోయినా, ఎంత నష్టం జరిగినా నేను కదల్చబడనని విశ్వాసము కలిగి ఉన్నాడు యోబు భక్తుడు. అడగకుండానే పొందుకున్నాడు భక్తుడైన సొలొమోను. ఎన్ని దీవెనలు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. కొందరు దీవెనలు పొందుకుని ఏమంటారు తెలుసా? మీ దేవుడేమయ్యాడని కొందరు, దేవుడే లేడని కొందరు, అసలు ఆయన దేవుడే కాదని కొందరు. ఎవరు ఇష్టానుసారంలో మైండ్లో ఏది ఆలోచన కలిగితే అట్టి ఆలోచనతో ప్రయాణం అయిపోతూ ఉంది ఈనాటి ప్రపంచం. ఈ భక్తుడైన యోబును చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ఈ భక్తుడైన యోబు ఏమి పొందుకున్నారో ఆయన గుణలక్షణాలను నేర్చుకుంటే దేవుడి దగ్గర నుండి 2 దీవెనలు నీవు పొందుకుంటావు. హల్లెలూయా. ఎవరుకుంటా 2 దీవెనలు. అదే యోబు గ్రంథంలోనే 37
అధ్యాయంలోకి రండి. 37-23 చూద్దాం. 37వ అధ్యాయం 23వ వచనం. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరపడు. హల్లెలూయా. ఇంకొకటి అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. తాము జ్ఞానులం అనుకున్న వారిని ఆయన ఏమాత్రము లక్ష్యపెట్టడు. హల్లెలూయా. చూసావా ఎవరన్నా నేను జ్ఞానిని, నేను పరిశుద్ధుడిని, నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటాను అనేవారు అసలు లెక్క చేయలేదు. దీనులు లెక్క చేస్తారు, ప్రార్థన వచ్చి రాని వారిని లెక్క చేస్తారు, పరిశుద్ధంగా జీవించే వారిని లెక్క చేస్తారు. అందుకే మత్తయి సువార్త అంటాడు, నేను పాపుల కోసం వచ్చాను, పరిశుద్ధుల కోసం రాలేదంటున్నాను. ఎవరైతే అపవాది కౌగిట్లో ఉన్నారో, ఎవరైతే పాపము భూమిలో చిక్కుకుని ఉన్నారో, ఎవరైతే పాపాన్ని చురుకుంటున్నారో వారి కోసం వచ్చానంటాడు. మరొక తాను అంటాడు, మీరెవరో నాకు తెలియదు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనేక సార్లు నవర వేసుకున్నాం, విన్నాం. కానీ బుద్ధి లేని వారితో ఏమంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఈ మత్తయి సువార్తలో ఏమంటాడు మళ్ళీ మరొక చాట, పాపులను రక్షించటానికి, నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చాడంటాడు. ఓ ప్రయాసపడి భారం మోయిచున్న జనులారా నా వద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నా తండ్రి ఆశీర్వాదాలతో పొందిన వారా లోనకి రండి అంటున్నాడు. మీరు కుడివైపుకి రండి, కుడివైపుకి రండి అంటే పరలోకం వెళ్ళే బ్యాచ్, పరిశుద్ధమైన బ్యాచ్, దేవుడికి ఇష్టమైన గుంపు. ఎడం వైపున ఉండేది అపవాది గుంపు, చీకటి గుంపు, మేకల గుంపు, నలుపుకి స్వాదిష్టమైన వారు. కుడిదానికే ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు దేవుడు. కుడివైపునున్న దొంగని పరదేశికి పంపించాడు. కుడివైపున 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 అంటే అది దేవునికి ఇష్టమైన వాడు, ఇష్టమైన పదాలతో వాడే భాష ఆయన. అలాగే ఏబు భక్తుడు కాకుండా 2 రాజులు రాసిన గ్రంథంలోకి రండి. రాజుల గ్రంథము 2వ రాజులు 19:22లోకి రండి. ఇక్కడ సేవకుడిని బలపరుచుతున్నాడు, విశ్వాసికి భయం చెలిగిస్తున్నాడు. మీరు ఇశ్రాయేలు ప్రజలు గనక సేవకుడు మాటకి లోబడాలి. సేవకుడు మాటను మీకు అందించడు. నేను పరిశుద్ధాత్మతో అందించే మాటే నా సేవకుడు మీ దగ్గరికి తీసుకొస్తాడు, మీకు వినిపిస్తాడు అని ఈ భక్తులతో మాట్లాడుతూ మీరు ఎవరిని భయపెడతారు? చెరువు మీద కొంగలు అలిగిపోయినట్టుగా మందిరం మీద విశ్వాసులు అలిగిపోతే ఎవరికి నష్టం? మీకా, దేవునికా, సేవకునికా? ఇక్కడ 3 ఉన్నాయి. మొదటిది మీకు, రెండోది సేవకునికి, మూడోది దేవునికి. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 15:4 అంటాడు కదా, నా నుండి దూరంగా వెళ్ళి బారడు ఎక్కువ చేయలేరు, బారడు తక్కువ చేయలేరు. ఏంటంట? ఈ చెరువు మీద అలిగిపోయిన ఈ కొంగలు ఎలా వేదన పడ్డాయో మీరు కూడా అలే వేదన పడతారని నిర్గమాకాండంలో చూపిస్తాడు. ఆహారం లేదని అలిగారు, మాంసం లేదని అలిగారు,
అన్నిటికీ అలుగుడు సొనుగుడుతోనే వారి ప్రయాణం కొనసాగింది. ఆ ప్రయాణం స్వచ్ఛందంగా చేసే ప్రయాణం 40 దినాలు. ఒక మండలం ప్రయాణాన్ని 40 సంవత్సరాలకి మార్చుకున్నారు. ఏంటి? మీరే మార్చుకున్నారు. మార్చుకున్న కానా దేశానికి చేరారా? లేదే. మీ గొనుగుడు మీ సొనుగుడు అంతా కూడా మిమ్మల్ని ఆ ఎడారిలోనే విడిచిపెట్టేటట్టుగా, చెట్టు పళ్ళు రాలిపోయేది ఆ దుస్థితికి దిగజారినారు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు. ఈనాడు క్రైస్తవులు కూడా తెలియని గ్రహిస్తూ ఉన్నారు. సేవకుల్ని బెదిరిస్తున్నారు, మందిరాల మీద అడుగుతున్నారు. మాకు తెలుసులే. సేవకుడి మీద అభిషేకం ఉంటుంది. సేవకుడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన మాటలని అందించటానికి దత్తివాడైన మోషేని ఏర్పరచుకున్నాడు. మోషే ఎలాంటి వాడో తెలుసా? బహుముఖోపి, బహు కోపదారి. ఐగుప్తులో ఒక గుద్దుకే ఏంటంట, ఒక గుద్దుకి ఒక మనిషిని చంపిన వాడు మోషే. చంపి ఇసుకలో పాతి పెట్టాడంట. ఇసుక తెలుసా మీకు అమ్మా? ఇసుకలో గుంట తీయాలంటే, ఒక మనిషిని పాతి పెట్టే అంత గుంట తీయాలంటే ఎంత కష్టపడాలో తెలుసా మీకు? కొద్దిగా నువ్వు గుంట తీగానే సైడ్ మట్టి వచ్చి కూడిపోయింది, మట్టి తీగానే కొంత వచ్చి కూడిపోయింది. అయినను ఎంతో బలము కలిగిన వాడు గనక ఆ గుంటను తీసి మనిషిని పూడ్చిపెట్టాడు. ఎవడు చూడట్లేదని సృష్టికర్త అయిన దేవుడు చూశాడు. ఇక్కడుంటే ఒక్కొక్క గుద్దికి ఒక్కొక్కరిని చంపి వేస్తాడని ఆయన ఎక్కడ పంపించాడు? గొర్రెల దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత ఓర్పు కావాలని, నేర్చుకోవాలని, ఓదార్చుతూ ఉండాలని, ఈ కోపాన్ని అణిచివేయటానికి గొర్రెల దగ్గరికి 40 సంవత్సరాలు పంపించాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? రాజభోగాలు అనుభవిస్తూ రాజకుమారుడుగా, ఒక రాణి కుమారుడు ఎలా వస్తాయో యుద్ధ నైపుణ్యాలు అన్నిట్లో మనోడు ప్రవీణుడు. అయినను తీసుకెళ్ళి ఆడపడేశాడు. మొన్నటిదాకా కొంతమంది చెమట పట్టుకుండా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది? బట్టి ఒళ్ళంతా కదిలిపోతుంది. అలాగే ఈ మోషేని తీసుకెళ్ళి ఆడేశాడు, గొర్రెలకు ఆడేశాడు. గొర్రెలు కాపర్లు ఎలా ఉంటారో తెలుసా మీకు? గొర్రెలు ఆదమరిచిందనుకో, పక్కవారి చేలోకి లేక పక్కవారి పంటని పాడు చేస్తే, ఆ పాడు చేసిన యజమానుడు ఆ చేను గల్లా ఆయన ఏమంటాడు? గొర్రెలు కాసేవాడిని ఏమంటాడమ్మా? మాకు అసలు గొర్రెలే తెలియదంటే తింటమే కానీ చూడలేదు అన్నట్టు చూస్తున్నాను. ఇంకా వాడు ఏమంటాడో తెలుసా? ఎవడతారా ఈ గొర్రె అంటాడు. ఈ గొర్రె కాసేవాడు ఏమంటాడు? నాదేరా అంటాడా? నాదేనయ్యా. ఏమంటాడు? అయ్యే నాదేనయ్యా. దానిని ఓర్పు, దానిని నేర్చుకోవాలని ఐగుప్తు నుండి మోషేని ఇక్కడికి తీసుకొచ్చి నందుకు నాదేరా గొర్రె అంటాడా? అన్నాడు. అయ్యే నాదేనయ్యా. ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి, లేకపోతే నా ప్రజల్ని గుర్చుకుని చంపి వేస్తానని యెహోవా తండ్రి ఆలోచించి ఆశించి తీసుకువచ్చి ఈ గొర్రెల దగ్గర పెట్టి, ఈ గొర్రెల దగ్గర నేర్చుకున్నాక తన బిడ్డలని ఐగుప్తు నుండి తీసుకురావడానికి వాడుతున్నాడు. హల్లెలూయా. నీకేం కావాలి? ఓర్పు కావాలి. కొంతమంది రైతు పెట్టి ఇంట్లో కూర్చోండి, కావాలి దానికి కూడా కొంత సమయం కావాలి. అలాగే నీకు యేసయ్య దగ్గర ఒక దీవెన కావాలంటే ఒక సమయం కావాలి. అందుకే ప్రసంగి అంటాడు, పుట్టుటకు, గిట్టుటకు, జీవించటకు, పెరుగుటకు అన్నిటికీ సమయం ఉంది.
అంజూరపు చెట్లు చూసి ఏమన్నాడు ప్రభు వారు నాకు ఏదైనా పళ్ళు ఉండేమో చూడన్నాడు. ఆయనకి తెలీదా? అంజూరపు చెట్లు చిగురించే కాలం ఒకటి ఉంది, అంజూరపు చెట్లు పళ్ళిచ్చే కాలం ఉంది. కారు దాక్షాలు మంచి దాక్షాలు ఎలా వేరు చేశాడో మనలో ఉన్న చెడువాన్ని పక్కన పెడుతూ మంచివారిని పరలోకానికి తీసుకెళ్తానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తన స్నేహితుడైన అబ్రహాముతో పంచుకుంటాడు. ఓ అబ్రహామా, ఓ అబ్రహామా, నా స్నేహితుడా, అదుగో కనిపిస్తున్న గోమా పట్టణాన్ని కాల్చివైపోతున్నానని ఆయనకి చెప్పాడు. ఎవరికి చెప్పలా. ఏంటంట? సరే కూర్చో, కాల్చి వేస్తానని చెప్పాడు. నోవాహు ఏం చెప్పాడు? మేము వినలేదు కదండి, మీరు విన్నారు కదా, మీరు చెప్పండి అన్నట్టు చూస్తున్నారు. ఆయనతో ఏం చెప్పాడు? అయ్యా, ఈ జనాంగందరిలో నీవే నీతిగా కనిపిస్తున్నావు కనుక నిన్ను రక్షిస్తాను, నీ కుటుంబాన్ని రక్షిస్తాను. నిన్ను బట్టి ఈ ఓడలోకి వస్తే వారిని కూడా రక్షిద్దాం. ఓడని సిద్ధపరచుకో, ఈ భూమిని కడిగి వేయబోతున్నా. ఏంటంట? కడిగితే ఏమైనా ఉంటాయా అమ్మా? అక్కడేమో కాల్చి వేయబోతానంటున్నాడు, ఇక్కడేమో కడిగి వేస్తానంటున్నాడు. కడిగి వేస్తాను అని చెప్పి తన కుటుంబాన్ని సిద్ధపరచుకుని కొన్ని జీవాలని రక్షించుకోవటానికి ఏమి నేర్పాడు? 120 సంవత్సరాలు ఆయన ప్రకటించాడు. ఎన్ని రోజులు? 10 సంవత్సరాలు మట్టి ప్రకటిస్తున్నాను నేను, ఒక్కడు కూడా మారు. ఆయనకి నాకు తేడా లేదు. అలాగే కీర్తన గ్రంథములోకి రండి. 50వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం. ఏమని చావుకు ఏం చేస్తున్నారు? ప్రార్థనకు రండి అమ్మా. ఫోనులు చేశాను కొంతమందికి, పలకలా, ఈనలా. అట్లాగే రేపు కడపూరకోటి ఆడికి వినపడదు. వినపడిద్దా? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే, నా కుమారుడిని నేను ఏర్పరచుకున్న సేవకుని మాటలు నువ్వు పక్కన పెడితే నిన్ను కూడా నేను పక్కన పెడతాను సుమా. అందరినీ కూడా అయ్యా రండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి, రక్కు రాబోతున్నాడు, అపవాది కవిగిలికి వెళ్ళకండి, ఆ ధనవంతుడి చోటులోకి వెళ్ళకండి, రండి 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 అని కేకలు వేస్తూ ప్రతి ఇంటికి ఒక మందిరముగా ఉండి ప్రతి వీధిలో అనేక మందిరాలను నియమించి కరపత్రాల ద్వారా, టీవీల ద్వారా, ఫోనుల ద్వారా మీకు ఎంతగానో వినిపిస్తుంటే మీరేం చూస్తున్నారు? మీకు ఇష్టమైనవి చూస్తున్నారు. ఒకళ్ళు చైనా బొమ్మలు, ఒకళ్ళు జబర్దస్తులు, ఒకళ్ళు దుంకోదస్తులు. వీటితోటే మీ సమయం అంతా వ్యర్థమైపోతుంది. ఆయన అంటున్నాడు, రేపు నీది కాదు, ఈరోజే నీది, ఇదే రక్షణ దినం. కొంతమంది సాకులు చెబుతారు, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, పెళ్ళైనాక ఒక కాయ కాయాలి, కాయ కాసినాక ఆ కాయ నడవాలి. ఈ సాకులతో చెప్తూ ఉంటారు. ఇంకొకళ్ళు అంటారు, నాకు ఈ అప్పు తీరిపోతే నేను బాప్టిజం తీసుకుంటానండి, మా అమ్మాయికి ఉద్యోగం వస్తే బాప్టిజం తీసుకుంటానండి. నువ్వు తీసుకోకపోతే ఆయనకి నష్టమా? నువ్వు తీసుకుంటే ఆయనకి ఏమైనా లాభమా? నీవు నరక ఉండాలి అంటే బాప్టిజం పొందాలి. అంతేకాని మా అమ్మాయి పెళ్ళి, మా అబ్బాయికి ఉద్యోగం, నాకు అప్పులు, నాకు ఒక కారు, నాకు ఒక మిద్దె, ఈ గొంతుమ కోరికలు కాదు. అందుకే భక్తుడైన సొలొమోను ఒకటే అడిగాడు. ఏంటో తెలుసా? నీ ప్రజలను పరిపాలించుటకు తగిన జ్ఞానమును దయచేయ అన్నాడు. అయ్యా, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా, భూమి మీద ఉన్న దేశాలన్నిటినీ నేను జయించాలి, నాకు జయాన్ని అని అడగల. ఏమడిగాడు? జ్ఞానం అని అడిగాడు.
తెలుసా? చిరకాలము నీ మందిరములో కోరికను నాకేమన్నాడు. 27వ కీర్తన 4వ వచనములు అంటాడు, అయ్యా నీ సన్నిధానములో ఒక వరం అడుగుతున్నా, నీ సన్నిధానములో ఈ వరాన్ని ఎత్తుకుతున్నా. 27వ కీర్తన 4వ వచనం ఇంటికి వెళ్ళినా చూసుకోండి. ఏమడుగుతున్నా అంట? చిరకాలము నీ మందిరములో నివసించాలని ఒక వరం అడుగుతున్నా, ఒక వరాన్ని ఎత్తుకుతున్నాను అంటున్నాడు. 63వ కీర్తన 1వ వచనంలో ఉంటాడు, ఎక్కువనే నిన్ను వెతికెదను. ఎప్పుడంట? మీరు గుర్రు పెట్టి నిద్రపోతుంటుంది కదా లోకమంతా. ఆ సమయ కాలంలో ఆయన యెహోవా మహిమని చూడాలని, యెహోవాతో మాట్లాడాలని ఎక్కువనే నిన్ను నీ బలాన్ని వెతుకుతున్నా ఈయన రమ్మంటున్నాడు. ఆయన మద్రాసు ఆయన చక్కని పాట రాశాడు, నాకైతే రాదు కానీ రమ్మనుచున్నాడు, యేసు రమ్మనుచున్నాడని. ఆయన పరదేశంలో విశ్రాంతి తీసుకున్నాడు దినకర్ గారు. అలాగే కొత్త నిబంధన ఎబ్రీ పత్రికలోకి రండి, ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములోకి రండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు చెమట పట్ల ఏంటంట? ఏం పట్ల? కాసేపు ఫ్యాన్ లేకపోతే మనకేం పట్టింది? నేను ఇంకొద్దిసేపు వాక్యం చెప్పాను అనుకో, జిప్పులు మోగుతుంటాయి. అవునా? ఇక్కడ 400 సంవత్సరాలు అడవిలో నడిస్తే చెమట పట్టకుండా పగలు మేఘస్తంభముగా ఉంచాడు తన పిల్లల మీద, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఏ పాము పుట్ట వచ్చిందేమోనని. వారి వస్త్రాలు చినగలేదంట. ఎన్ని రోజులకమ్మా మా ఇంటికి వెళ్ళా మాట్లాడుకుంది. ఎన్ని రోజులకి? మనం ఎన్ని జతలు కుట్టించుంటాను నేను మీరు బట్టలు? నిన్నే కొనుక్కొచ్చారు కదా ఒక సూట్ కేసుడు. నాకు కూడా ఉండేలా 2 సూట్ కేసులు ఇచ్చాడు దేవుడు. కొంతమందికి అయితే 4-5 పెట్టెలు ఇచ్చాడు. ఏంటి ఇస్తాడు, కానీ వారికి ఒక జతే. 40 సంవత్సరాలుండా బట్టలు చినగల, చెప్పు వారు తెగల, పగులు చెమట పట్టల, దేనికి చింత లేదు. కానీ కొనిగారు పళ్ళు రాలిపోయినట్టుగా ఉంది. ఆ స్థితి కాకుండా ఇక్కడ సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఉంటే అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే ఎలా వస్తాయి? నీవు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుడిని ఆరాధించాలి. ఆదివారం ఇక్కడ, సోమవారం ఎక్కడో ఉంటే తెలియదు, రాదు. ఎక్కడ అమ్మా అర్థమవుతుందా? ఆదివారం ఇక్కడ, సోమవారం ఎక్కడో మీకు తెలుసు. ఎక్కడ? అయ్యా నా కుమారుడైన ఆదామా, నువ్వు ఇక్కడే ఉండు, ఇవన్నీ నీకేనయ్యా అని చెప్పాడు. ఈయన ఎక్కడున్నాడమ్మా? ఇవన్నీ వదిలేసి చెట్టు చాటుకెళ్ళాడు. ఆదామా ఎక్కడున్నాడు? చెట్టు చాటు ఉంటానయ్యా అంటున్నాడు. అలాగే మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధ స్థలంలో ఉండాలి, పరిశుద్ధమైన మాటలు స్వీకరించాలి. నీ సృష్టికర్త అయిన దేవుడిని ఎలా నీవు మలుసుకోవాలి, అలుసుకోవాలి. నీ పిల్లలని ఒలీవ మొక్కలుగా తయారు చేసుకోవాలి, కానీ రోడ్డు అమ్ముతుండ పిచ్చి మొక్కలాగా పెంచకూడదు. ఎలా ఉండాలి నీ మొక్కలు? 128వ కీర్తన 3వ వచనం ప్రకారముగా నీ భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి. అంతేకాని మీ పిల్లలు పిచ్చి మొక్కలాగా రోడ్లు అమ్ముతుండి, మీరేమో మందిరములో, వారేమో పిచ్చి మొక్కలాగా ఉంటే అది దేవునికి మీకు దీవెన కాదు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని, నేను నా ఇంటి వారు యెహోవాతో ఉంటామని, నేను నా ఇంటి వారు పరదేశంలో ఉంటామని విశ్వాసము మీకు, మీ పిల్లలకి కలిగేటట్టుగా మీరు మసులుకోవాలి. ఎలా ఉండాలి మీ మాట? దేవునిని మహింపరిచే మాటలు నీ పిల్లలకి నేర్చుకోవాలి. అందుకని పాలు మరవగానే, పాలు ఇడవగానే, పాలు తాగటం ఆపగానే ఎక్కడ తీసుకొచ్చింది ఆ బిడ్డని? సినిమాల్లోక
టీవీ కనుక లోకముచ్చట్లక పరిశుద్ధమైన స్థలములో అభిషక్తుడైన దైవజనుడికి ఇచ్చేసింది. ఇదిగోనయ్యా, అది భక్తి. చల్లమనే ఉంటాడు, బాలుడు నడవలసిన తోమల వాడికి నేర్పితే వాడు పెద్దవాడైనాక పొంగిపోడు. వాడు కాలేజీకి వెళ్ళినాక, లేక నీ ఉద్యోగానికి వెళ్ళినాక, అయ్యా ఈరోజు ఉద్యోగం సెలవు కదా, అదుగదుగదుగో కనిపిస్తుంది చూడు మా హీరో, ఆయనకి వెళ్దాం అంటాడా? మీ హీరో ఎవరమ్మా? అమ్మా, నీ హీరో ఎవరు? నేను అడుగుతానమ్మా, నీ హీరో ఎవరు? నీ హీరో ఎవరు? అది ఇక్కడి నుంచి వచ్చేది. అసలు హీరో అంటూ ఒకళ్ళు ఉంటారు కదా. నీ హీరో ఎవరమ్మా? ఇప్పుడు ఏం చెప్తారో తెలుసా? ఈ సినిమా యాక్టర్ల పేర్లు చెప్తున్నారు. నా హీరో ఆయన, నా హీరో ఈయన అని. వాళ్ళు కాదు, మీ అమ్మా నాన్న హీరోలు. నీకు వస్త్రాలు తెచ్చేవాళ్ళు హీరో, నీకు ఆహారం పెట్టేవాళ్ళు హీరో, నీ కోరికలను తీర్చేవారు హీరో, నీకు అన్ని సమకూర్చేవారు హీరో. వాడి కోసం గుడ్డలు చింపుకోవటానికి కాదు. 10 మాసాలు గర్భంలో దాచి లోకానికి పరిచయం చేసి నిన్ను చూసి మురుచుకుంటూ తను తినకుండా నీకు పెడుతూ ఉందే, అది నీ హీరో. వారి మాటలు వీరి మాటలని తల్లిదండ్రులకి దూరం కాబాకండి. ఈనాడు యవనస్తులు, నీకు హీరో ఎవరంటే నీ తండ్రి, నీ హీరో ఎవరంటే నీ తల్లి. వారు నీ అవసరతలు తీరుస్తున్నారు, నీ అక్కరలు తీర్చుతున్నారు. నీ కోసం దేవుని దగ్గర పాదాలు పట్టుకుని, దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా యేసయ్యా నా పిల్లలు మంచి ఒలివ మొక్కల వలె ఉండాలి ప్రభువా, పిచ్చి మొక్కలుగా ఉండకూడదయ్యా, అందరికీ ప్రేమ కలిగించేవారిగా, అందరినీ ఆకర్షించేవారిగా, అందరితో సమాధానంగా ఉండేవారిగా ఉంచున్నాయినా అని నీ కోసం ప్రార్థన చేస్తున్నా. కనిపించిన చావుకుడికెల్లా, అయ్యా నా పిల్లాడు ఈ ర్యాంక్ పాస్ అవ్వాలి, ఈ 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఈ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఇది పాస్ అవ్వాలి, అది పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలని నీ మేలు కోరేవాడే నీ హీరో. తల్లిని తండ్రిని సన్మానించమని ఎందుకు చెప్తుందో తెలుసా బైబిల్? నీ తల్లి తండ్రి లేకపోతే లోకానికి నీవు లేవు. తల్లి ఎంత పిచ్చిదైనా, నీ తండ్రి ఎంత పిచ్చివాడైనా, ఎంత అమాయకుడైనా, ఎంత నిన్ను చెరిపినా వారిని సన్మానించమని నిర్గమాకాండంలో దేవుడు చెప్తాడు. ఎఫెసీ పత్రికలో కూడా చెప్తాడు. ఎందుకో తెలుసా? వారి రక్త మాంసములతో నిన్ను భూమికి పరిచయం చేస్తే, వారి చెమటని నెత్తురుగా చేసి, నెత్తురుని రూపాయిగా చేసి, వారు తినకుండా నిన్ను పెట్టి చేస్తే, ఆదరణ లేకుండా అనవసరమైన మాటలు, అనవసరమైన స్నేహాలు, అనవసరం వ్యర్థమైన పనులతో వెళ్ళిపోతూ ఉన్నారే, అది ఎవరికి? నీకు దెబ్బ తగిలితే ఏడ్చేది నీ తల్లి తండ్రి, నీకు బలహీనత వస్తే ఏడ్చేది నీ తల్లి తండ్రి. వారిని చూడకుండా, వారిని పూజించకుండా నీవు నీ ఇష్టానుసారంగా వెళ్తే దేవుడికి ఇష్టం లేదు. దేవుడి చిన్న మాటలో దీవించునుగాక. అర్థం చేసుకుందాం. వరుసగా అందరం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి.